నమస్తే. మనం నెట్సర్ కంపెనీ నుండి ద్వారా రావడం జరిగింది. ఈరోజు మన ఒక చీనీ తోటలోన ఇక్కడ లక్ష్మీనారాయణ అని అగ్రారం గ్రామంలోన ఒక చీనీ మొక్కల్లోన ఏదైతే ఉందో ఇది ఒక నిమటోడ్స్ ప్రభావం వల్ల రూట్ డ్యామేజ్ జరగడం వల్ల ఈ చెట్టు వచ్చేసి మొత్తం బెరడుగా మారిపోయింది. అంటే ఒక మొత్తం పుల్లలాగా నిలబడింది. అలాంటి ఒక చెట్టుకి మన ఒక నెట్సర్ కంపెనీలో ఉన్నటువంటి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ర్యాపప్ అని చెప్పొచ్చు, మా ఒక కంపెనీలో షేట్ అని చెప్పవచ్చు, వీటి ద్వారా ఆ రైతుకి మేము భరోసా కల్పించేసి ఈ ఒక్క మొక్కని బతికించే ప్రయత్నం మేము 100% చేస్తామని చెప్పి భరోసాగా ఈ ఒక్క ప్రోడక్ట్ని మేము దశల వారీగా ఆర్గానిక్ ద్వారానే ఇక్కడ ఉన్నటువంటి మొక్కకి ఏదైతే ఉందో మా పర్యవేక్షణలోనే ఒక 5 డేస్ గ్యాప్లోనే ఈ ఒక ప్రయోగం చేయడం జరిగింది. అలాంటి ఒక ప్రయోగం చేయడం ద్వారా ఈ ఒక్క మొక్క ఏదైతే ఉందో ఈరోజు మళ్ళా పూర్వదశకి పూనుకొని ఈరోజు ఇగురులో అంటే ఎక్కడైతే కొమ్మ ఎండిపోయిందో అక్కడే ఒక ప్రాణదశ పుట్టుకొని మొక్క కూడా ఈ విధంగా డెవలప్మెంట్ కావడం జరిగింది. నిజంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో గత సంవత్సరాల నుండి చీనీ రైతులు చాలామంది కూడా ఇబ్బందులు పాలవుతున్నారు. ఈ ఒక్క నిమటోడ్స్ ప్రభావం కావచ్చు, పొలుసు పురుగు ప్రభావాలు కావచ్చు, వీటన్నిటికీ పర్యవేక్షణకు అనుగుణంగా నెట్సర్ఫ్లో ఉన్నటువంటి ఆర్గానిక్ బయోఫిట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, బ్యాక్టీరియా బేస్డ్ ప్రోడక్ట్స్ ఏవైతేనో మన సాయిల్ కల్చర్ దగ్గర నుండి పిహెచ్ వాల్యూని కంట్రోలేషన్ దగ్గర నుండి మొత్తం ఈ ఒక్క రిజల్ట్స్ని ఈ విధంగా ప్రోగ్రెస్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు కూడా ఇలాంటి ఒక సమస్యలు ఏదైనా ఉంటే కూడా మా ఒక పర్యవేక్షణలో వస్తే 100% మీకు కూడా రిజల్ట్స్ దొరుకుతాయని నేను 100% భావిస్తాను. దానికి నిదర్శనంగా ఈ ఒక్క రైతుకి వచ్చినటువంటి ఈ ఒక్క చెట్టునే ఖచ్చితంగా ఈ ఒక్క మొక్కని మరి నెక్స్ట్ దశలో కూడా వీడియో తీసి మీకు 100% షేర్ చేస్తానని తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై నెట్ సార్.